సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీందర్ రెడ్డిని పొద్దుటూరు కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరిచారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్ట్ అయిన వర్ర కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. పొద్దుటూరులోనూ వర్రపై కేసు నమోదవడంతో పీటీ వారెంట్పై వర్రను పొద్దుటూరు తీసుకెళ్లి కోర్టు ఎదుట హాజరుపరిచారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీందర్ రెడ్డిని పొద్దుటూరు కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరిచారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీ సోషల్ మీడియా సైకో అయినటువంటి వర్ర రవీందర్ రెడ్డిని ఈ రోజు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా వర్ర రవీందర్ రెడ్డిని పొద్దుటూరు కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఎందుకంటే ఈ పొద్దుటూరు కోర్టే కాకుండా కడప వర్ర రవీందర్ రెడ్డి ఫస్ట్ పులివెందులలో ఎస్సీ కేసు నమోదైన నేపథ్యంలో అక్కడి నుంచి మొదలైన ఇతని పైన కేసులు దీంతో కడప ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇతను పీటీ వారెంట్లు చేస్తున్నారు. పీటీ వారెంట్లో నేపథ్యంలోనే ఈ రోజు పొద్దుటూరు కోర్టులో హాజరుపరచడం జరిగింది. మరోవైపు ఇతను పీటీ వరుసగా కేసులు ఒక రాయలసీమలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల గత 2-3 రోజులు కూడా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. సో కడప సెంట్రల్ జైలు నుంచి మాత్రం ఇతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కడప సెంట్రల్ జైలు నుంచి ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఇతన్ని తీసుకెళ్తూ ఉన్నారు. సో ఈ మరోవైపు ఇతనికి కడప పోలీసులకు సంబంధించి ఇతని కస్టడీ కూడా అడగడం జరిగింది. ఈ రోజు వాయిదా కూడా ఉంది. సో ఇతని కస్టడీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతను కీలక పాత్ర పోషించాడు. ఎంపీ అవినాష్ సంబంధించి ప్రస్తుతం విచారణ సాగుతుంది. సో ఈ ఎంపీ అవినాష్ మరో వర్గమైన జగన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో తల్లి విజయమ్మ మీద కావచ్చు, శర్మిల మీద కావచ్చు, సునీత మీద కావచ్చు. సో వీళ్ళ ముగ్గురు పైన వచ్చిన ఏదైతే కంటెంట్ ఉందో అది ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి వచ్చింది. అతను పిఆర్ రాఘవరెడ్డి వేశాడు అని వర్ర చెప్పడంతోనే ఇతని మీద కేసులు నమోదవుతున్నాయి. ఇది కూడా ఒక కీలకంగా జరుగుతుంది కాబట్టి వర్ర పైన కేసులు ఎక్కువ అవుతున్నాయి. సో దీని పీటీ వారెంట్ల నేపథ్యంలో ఈ రోజు పొద్దుటూరు చేర్చడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.